హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. కొత్త సంవత్సరం వచ్చేసింది. క్యాలెండర్ మారింది. కానీ తెలంగాణలో లక్షలాది మంది పేదల జీవితాల్లో ఏమీ మారలేదా? ప్రతి నెల ఆశగా ఎదురుచూస్తున్న ఆసరా పెన్షన్ కొన్ని జిల్లాల్లో 2-3 నెలలుగా రాకుండా ఆగిపోయింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అర్హత ఉన్నా కూడా మాకు పెన్షన్ ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి తెలంగాణ ఆసరా పెన్షన్ పరిస్థితి, లబ్ధిదారుల ఆవేదన. కొత్త ఏడాది ప్రారంభమైనప్పటికీ తెలంగాణలో లక్షలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల జీవితాల్లో మాత్రం ఇంకా అనిశ్చితి, ఆందోళన కొనసాగుతూనే ఉంది. పెన్షన్ చెల్లింపులో జాప్యం ప్రధాన సమస్య. నేటి వార్తలతో ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే ఆసరా పెన్షన్ల చెల్లింపులో తీవ్ర జాప్యం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో, కొన్ని మండలాలలో, మరికొన్ని గ్రామాల్లో 2-3 నెలలుగా పెన్షన్ రాకపోవడం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు నెలవారీ పెన్షన్పై ఆధారపడి జీవించే పరిస్థితుల్లో ఉండగా డబ్బులు ఆలస్యం కావడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్తలు చెబుతున్నాయి. పెన్షన్ వస్తేనే బ్రతుకు. లబ్ధిదారుల పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పెన్షన్ అంటే మందుల ఖర్చు, నెలవారీ సరుకులు, చిన్నప్పటి అప్పులు తీర్చుకోవడం. ఈ పెన్షన్ లేకపోతే రోజువారీ జీవనం కూడా కష్టంగా మారుతుంది అని లబ్ధిదారులు చెబుతున్నారు. కొంతమంది వృద్ధులు చెప్పిన మాట, ప్రతి నెల మొదటి వారం పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఇప్పటి నుండి అలాంటి ఆందోళన లేకుండా పోతుంది. ఎందుకంటే రేపటి నుండి ఈ చేయూత పెన్షన్ పథకం దాదాపు 25 జిల్లాల్లో రేపు ఈ చేయూత పెన్షన్ అయితే జమ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వం మంజూరు చేసిన చేయూత పెన్షన్లు పక్కదారి పడుతున్నాయి. ఈ పెన్షన్లు పొందుతున్న వారు మరణించినప్పటికీ వారికి పెన్షన్లు వెళుతున్నాయి. వాస్తవానికి వారు మరణించడంతో ఆరా తీసిన ప్రభుత్వం ఆ పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారికి మంజూరు చేసిన పెన్షన్లను రికవరీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంవత్సరం క్రితం చనిపోయిన వారు పింఛన్ లబ్ధిదారులు కూడా చేయూత పెన్షన్లు అందజేశారు. ఈ క్రమంలో గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇలా 28,000 మందికి పైగా 60 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగినట్టు గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంస్థ సెర్ఫ్ తాజాగా గుర్తించడం జరిగింది. ఈ వివరాలను వారి కుటుంబాల సభ్యులకు, అధికారులకు తెలియజేయలేదు. అందువల్ల ఈ సమస్య ఎదురైందని అధికారులు తెలిపారు. ఈ లబ్ధిదారుల్లో కొందరికి నెలకు 2,016, దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయల చొప్పున సంవత్సరం కాలం పాటు ప్రతి నెల వారి ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు పింఛన్ లబ్ధిదారులు కుటుంబీకుల నుండి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరణించిన లబ్ధిదారులు పేరు మీద జమ అయిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులు చనిపోయిన వారి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎంల నుండి డబ్బు విత్డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో పాటు మరణించిన 28,000 మంది పెన్షన్ లబ్ధిదారుల పేర్లను జాబితా నుండి తొలగించడం జరిగింది. అలానే వృద్ధాప్య పింఛన్తో సంబంధించిన మరణించిన వారి సంఖ్య కూడా భర్త లేదా భార్యకు పెన్షన్ అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పింఛన్ జారీలో మోసాలను అరికట్టడానికి, సమస్యను తొలగించడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్న వారి నుండి ఈ రికవరీ చేస్తే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా ఈ పింఛన్ వాళ్ళకి అందించడంలో డబ్బు సవరణ చేయొచ్చు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ యొక్క లేటెస్ట్ పెన్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.